సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఏ క్వశ్చన్స్ ఎటువైపు నుంచి వచ్చాయి, ఎందుకు ఈ పేపర్ అనేది ఇంత కష్టంగా అనిపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకి ఇచ్చినటువంటి మొత్తం క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్లోనే ఈ క్వశ్చన్స్ని 2 విధాలుగా నేను విడదీశాను. ఒకటి స్టాటిక్ పార్ట్లుగా, రెండోది డైనమిక్ పార్ట్గా. స్టాటిక్ పార్ట్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా ఉండేటటువంటి సబ్జెక్ట్స్, అంటే ఎప్పటికీ మారిన సబ్జెక్ట్, అది హిస్టరీ కానీ, లేకపోతే జాగ్రఫీ కానీ, లేకపోతే పాలిటీ కానీ, ఇవి ఎప్పటికీ కూడా మనకి స్టాటిక్గా ఉండేటటువంటి పార్ట్స్ కాబట్టి వాటిని స్టాటిక్గా తీసుకుంటాం. డైనమిక్గా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారే వాటిని, అంటే సపోజ్ ఎన్విరాన్మెంట్ కూడా కొంత స్టాటిక్ ఉంటుంది, దీనిలో కూడా కొంత డైనమిక్సిటీ కూడా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్లీ డైనమిక్, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఫుల్లీ డైనమిక్, అండ్ జనరల్ నాలెడ్జ్ అనేది కొంత స్టాటిక్ పార్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు స్టాటిక్ పార్ట్ ఏమీ అడగట్లేదు, కంప్లీట్గా డైనమిక్, ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి అడుగుతున్నారు. అండ్ ఎకానమీ కొంత స్టాటిక్ పార్ట్ ఉంటుంది, కానీ అది ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ పార్ట్స్లో డైనమిక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, అది కూడా స్టాటిక్ పార్ట్ ఏమీ అడగట్లేదు. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్లో హిస్టరీ నుంచి ఒక 20 క్వశ్చన్స్ వచ్చాయి, జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి 20 వచ్చాయి, పాలిటీ, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ నుంచి ఒక 10 మార్క్స్ వచ్చాయి. ఇది స్టాటిక్ పార్ట్. టోటల్గా హాఫ్ ఆఫ్ ది టోటల్ క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ అనేవి ఈ స్టాటిక్ పార్ట్ నుండి వచ్చాయి. డైనమిక్ పార్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. అంతే, అది సైన్స్ అండ్ టెక్నాలజీలోనే జనరల్ నాలెడ్జ్లో కూడా కొంత ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కొన్ని క్వశ్చన్స్, అంటే ఒక యావరేజ్గా 15 క్వశ్చన్స్ అనుకున్నా పర్వాలేదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎకానమీ నుంచి ఒక 20 పార్ట్స్ వచ్చాయి. అంటే ఈ స్టాటిక్ డైనమిక్ పార్ట్ అనేది ఒక 50 మార్క్స్ ఆఫ్ ది టోటల్ క్వశ్చన్స్. అంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో యూపీఎస్సీ ప్యాటర్న్ ఒకసారి ఆలోచిస్తూ పోతూ ఉంటే స్టాటిక్ పార్ట్కి రోజు రోజుకి దాని తాలూకు వాల్యూ తగ్గిపోతూ డైనమిక్ పార్ట్కి వాల్యూ పెరుగుతుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనుషుల్లో, అంటే యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్ తాలూకు ఆలోచన సివిల్ సర్వీస్ మీద ఏ విధంగా ఉంటుందంటే దీని గురించి హిస్టరీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, పాలిటీ చదవాలి, గవర్నెన్స్ చదవాలి, అట్ ది సేమ్ టైం ఎథిక్స్లో కేస్ స్టడీస్ చదవాలని అనుకొని దాని మీద ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అవి కేవలం 50% మార్క్స్ ఇస్తాయి, మిగిలినవి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్లో నుంచే 50 మార్క్స్ వస్తాయనే ఆలోచన మనకి చాలా తక్కువ మందికి వస్తుంది. వాటిలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సినవి ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఎకానమీ, అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్లో ఆఫ్ ది పార్ట్ అనేది డైనమిక్గా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా కలుపుకొని పోతే ఈ స్టాటిక్ పార్ట్ కన్నా డైనమిక్ పార్ట్ నియర్ అబౌట్ 60% ఆఫ్ ది టోటల్ క్వశ్చన్స్ అనేవి మనకి వస్తున్నాయి. అంటే అల్టిమేట్గా నేను ఒకటి చెప్పట్లేదు, స్టాటిక్ పార్ట్ ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాని గురించి తెగ పదే చదివికండి. బట్ డోంట్ టేక్ ఇట్ ఈజీ, డైనమిక్ పార్ట్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే యూ మస్ట్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ. మోస్ట్లీ పాలిటీ కూడా కొంత డైనమిసిటీ అనేది ఉండదు, కానీ మనకి ఆల్రెడీ ఉన్న వాటిని రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. లెట్ అస్ ఎగ్జాంపుల్, రీసెంట్గా గవర్నర్ తాలూకు యాటిట్యూడ్ అనేది ఇప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఒక పార్ట్ అనేది, కానీ ఆల్రెడీ పాలిటీలో ఎగ్జిస్ట్ అయినటువంటి ఒక స్టాటిక్ పార్ట్. ఆ స్టాటిక్ పార్ట్ని డైనమిక్గా మార్చేది ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి ఒక స్టాటిక్ అనేది డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ బేసిస్ని మనం చదువుకుంటూ వెళ్తూ ఉండాలి దీనికి.